టీడీపీ జనసేన మేనిఫెస్టో పిచ్చి ఆరోపణలను భోగి మంటలో కాల్చి సీఎం జగన్ ఇచ్చిన వెలుగులను కొనసాగిస్తూ భోగి సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి ఆర్కే రోజా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకురావాలని, సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంక్రాంతి అనగానే ఇది రైతుల పండుగ, ముఖ్యంగా మహిళల పండుగ. సో రాష్ట్రం అంతా కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, మహిళలు అయితే డబుల్ సంతోషంగా ఉన్నారు జగనన్న పరిపాలనలో. సో అందరూ కూడా చాలా సంబరంగా చేసుకుంటున్నాం ఈ సంక్రాంతిని. అండ్ భోగి అంటేనే మీ అందరికీ తెలుసు, పాత వస్తువుల్ని చెత్తని అంతా కూడా మంటల్లో తగలబెట్టి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని, కొత్త వెలుగుల్ని అన్ని కొత్తగా మళ్ళీ మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాం. సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా పాత చెత్త అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ కూటమిని, అలాగే ఆ నాయకుల చెత్త ఆలోచనల్ని, వాళ్ళ చెత్త ఆరోపణల్ని, వాళ్ళ చెత్త మేనిఫెస్టోని ఈరోజు ఈ భోగి మంటల్లో వేసి కాల్చేసి జగనన్న ఇచ్చిన ఈ వెలుగులు ఇలాగే అంతా కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అంతా కూడా కాంతివంతంగా ఉండాలి, అందరి జీవితాల్లో వెలుగులు తేవాలి, సంతోషాన్ని తేవాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రతి సంక్షేమాన్ని కూడా మహిళ పేరు మీద ఇచ్చి ఆర్థికంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలబడి ఈరోజు మహిళా సాధికారత వైపు వాళ్ళని నడిపిస్తున్నారు. సో ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా? సో రైతు, మహిళ ఇద్దరు బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది.